పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని జనసేన అధినేత పవన్ పార్టీ శ్రేణులకు క్లారిటీ ఇచ్చారు. ఇకపై పిఠాపురంలోనే ఉంటానని స్పష్టం చేశారు. పిఠాపురాన్ని తన స్వస్థలంగా మార్చుకుంటానన్న పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే ఏపీ భవిష్యత్తును మార్చేందుకు ప్రయత్నిస్తానన్నారు. దీంతో ఎంపీగా పోటీ చేస్తారా లేక ఎమ్మెల్యేగానా అనే సందిగ్ధతకు తెరదించినట్లయింది. మొత్తానికి పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడంపై పిక్చర్ క్లారిటీ వచ్చినట్లయింది. ఒక దశాబ్దం నన్ను చూస్తూ ఉన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని గెలిపించారు. ఈరోజు నేను శక్తి పీఠమైన ఆ తల్లినే మీ ద్వారా అడుగుతున్నాను, నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ఉప్పాడలో ప్రతిసారి రోడ్డు కోతలకు గురై ముఖ్యంగా మత్స్యకార కుటుంబాలు ఎంత నలుగుతున్నాయో తెలుసు. వీటన్నిటికీ ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సుమిత్ర, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితమైన హైదరాబాద్ నుంచి అమరావతికి చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే పిఠాపురం నుంచి చాలా మంది అన్ని పార్టీలకు సంబంధించిన నేతలంతా వచ్చి జనసేనలో చేరారు. వారిని ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు చాలా స్పష్టంగా కొన్ని అంశాలను అయితే ఆయన తెరవేదికి తీసుకొచ్చారు. ఏదైతే బీజేపీ హైకమాండ్ కి స్పష్టం చేశాను, ఎక్కడ పోటీ చేయమంటారు, ఎమ్మెల్యేగానా ఎంపీగానా అని వారు నన్ను అడిగితే నేను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పాను. అది కూడా పిఠాపురాన్ని ఎంచుకున్నాను. పిఠాపురం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్తున్నారు. ఏదైతే పిఠాపురాన్ని భవిష్యత్తులో అభివృద్ధికి తీసుకువెళ్తాను, పిఠాపురం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, నేను ఎట్టి పరిస్థితిలో పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాను. అదేవిధంగా చూసుకుంటే కేంద్రంతో ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో నేను విజ్ఞప్తి చేసిన మీదట ఇప్పుడు వరకు కూడా అది డిజిన్వెస్ట్మెంట్ లో భాగంగా దాన్ని అమ్మకంకి చేయకుండా ఆగింది. తన వల్లనే ఆ ప్రయత్నం జరిగిందని కూడా ఆయన చెప్పుకొస్తున్నారు. అదేవిధంగా జనసేన 21 ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలుస్తుంది. డెఫినెట్ గా దేశం మొత్తం కూడా ఏపీ వైపు చూసేలా నేను తీర్చిదిద్దుతానని కూడా చెప్తున్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా పిఠాపురంలో 1,00,000 మెజార్టీ టార్గెట్ గా పనిచేయాలి కార్యకర్తలంతా అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు తన కోసం సీటు త్యాగం చేసిన ఉదయ్కి, ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా పిఠాపురం ఇన్ఛార్జ్ ఉదయ్ ఉన్నారు, ఆ ఉదయ్ని పార్లమెంట్ అభ్యర్థిగా కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి పవన్ కళ్యాణ్, అదేవిధంగా ఎంపీగా కాకినాడ ఎంపీగా ఉదయ్ ఇద్దరం పోటీ చేస్తాం, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా గతంలో టీడీపీ ప్రభుత్వంపై అనేక విమర్శలు చేసిన నేతలంతా కూడా ఇప్పుడు ఎవరు కూడా ఎటువంటి విమర్శలు చేయకుండా ఈ ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నారని రాజకీయంగా కొన్ని విమర్శలు కూడా చేశారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ అయితే ఈ రోజు చాలా స్పష్టంగా పిఠాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని కూడా చాలా స్పష్టం చేశారు. గతంలో కూడా ఎమ్మెల్యే ఎంపీ రెండింటికి పోటీ చేస్తారని ఒక సంశయం ఉండేది, కానీ ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగానే పోటీ చేస్తానని చెప్తున్నారు. ఒకవేళ కనుక కేంద్ర పెద్దలు, ఢిల్లీ పెద్దలు, అమిత్ షా కావచ్చు, ఇంకా మోడీ కావచ్చు, ఒకవేళ కనుక ఎంపీగా పోటీ చేయమంటే భవిష్యత్తులో పోటీ చేసే అవకాశం ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ అన్యాపదేశంగా ప్రస్తావించిన పరిస్థితి ఉంది. ఏది ఏమైనా కార్యకర్తలు ఈ రోజు పిఠాపురం నుంచి భారీ ఎత్తున తరలి వచ్చారు. వారంతా కూడా పవన్ వ్యాఖ్యలకు హర్షాతికేతాలు అయితే వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.